ఎక్కువ ఫోటోలు తీయండి. పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఎక్కువ ఫోటోలు తీయండి, ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయండి, వీలైనన్ని ఫోటోలు తీయండి. దిస్ ఇస్ DSSR Anirudh, వర్కింగ్ యాజ్ అ సీనియర్ అనలిస్ట్ ఇన్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్, ట్రైంగ్ టు గెట్ 1% బెటర్ ఎవ్రీ డే. మనంతా టైం మిషన్ అని చెప్పి సినిమాల్లో చూస్తాం, అంతా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. పుష్పక విమానంలా ఉంది సార్. పుష్పక విమానం దానిలో ఏముందయా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అంతే, కానీ ఇది టైం మెషిన్. బట్ యాక్చువల్లీ ప్రాపర్ టైం మిషన్ మనతోనే ఉంది, మనం దాన్ని రోజు క్యారీ చేస్తాం కూడా. అదే మన ఫోన్ కెమెరా, బెస్ట్ టైం ట్రావెలింగ్ మిషన్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు. దాన్ని వాడుకోండి. ఒక ఫోటో తీయడం అంటే ఆ మూమెంట్ని, ఆ టైంని అలా ఫ్రీజ్ చేసేసినట్టు. దానికి ఫ్యూచర్ గురించి బెంగ లేదు, ఏమీ లేదు. అలా ఆ క్షణం అక్కడ అతుక్కుపోయింది. 3 ఏళ్ల క్రితం మా అమ్మగారు కాలం చేశారు, మా అమ్మ చనిపోయారు. సో ఇప్పుడు మా అమ్మని గుర్తు తెచ్చుకోవాలన్నా, మా అమ్మని మళ్ళీ మా అమ్మతో మాట్లాడాలని అనిపించిన, మా అమ్మ గొంతు మళ్ళీ వినాలన్నా, నేను అప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటోలు వీడియోలే నన్ను మళ్ళీ మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాయి. ప్రతిసారి గూగుల్లో 1 year ago టుడే, 3 years ago టుడే అని ర్యాండమ్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అది ఓపెన్ చేసినప్పుడు అక్కడ అమ్మున్నప్పుడు ఇంత ఆనందంగా ఉంటుంది తెలుసా. వీలైనన్ని ఫోటోలు తీసుకోండి. శతమానం భవతి సినిమాలో జయసుధ గారు ఓ డైలాగ్ చెప్తారు, ఎప్పుడు గడిచిన రోజులే బాగుంటాయి. ఆ రోజులే బాగుండేవమ్మా. ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి. ఇప్పుడు గడిచిన రోజులే బాగుంటాయో లేదో నాకు తెలియదు, కానీ గడిచిన రోజులు బాగుంటాయి. సో ఆ గడిచిన రోజులకి మనం అలా వెళ్ళిపోయి వచ్చేయాలంటే మన చాలా చౌకైన మార్గం, చాలా సులువైన మార్గం, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. కనీసం ప్రతి మూమెంట్కి ఒక ఫోటో అయినా ఉండేటట్టు చూసుకోండి.